కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు. మస్తు షేడ్స్ ఉన్నాయిరా. అదే మన అభినవ్. మాట్లాడేద్దామా? హాయ్ హలో, హౌ ఆర్ యు? ఐఎమ్ గ్రేట్. హౌ ఆర్ యూ? ఇప్పుడు నువ్వు అభినవ్ గౌతమ్ అన్నావా? అభినవ్ గోమాటో. ఓకే, అయితే ఓకే. అందుకే ప్రతి ఒక్కరు అది కాదు, అభినవ్ గౌతమ్ అంటే అరే ఈ గౌతమ్ అని నేను ఎక్కడా రాయలేదు, బై మిస్టేక్ కూడా ఎక్కడ ఎప్పుడు పడలేదు. ఇట్స్ ఆల్వేస్ అభినవ్ గోమటం ఓన్లీ. వాట్ ఈస్ మీన్ బై గోమాటో? గోమటం ఇస్ సర్నేమ్. సర్నేమ్. దాని మీనింగ్ ఏంటో కూడా నాకు తెలియదు. ఓకే. గౌతమ్ అంటారు. ఇప్పుడు మా పేరెంట్స్ ఒక్క పేరు పెడతారు కానీ అభినవ్ గౌతమ్ అని రెండు పేర్లు ఎందుకు పెడతారు? ఓకే ఓకే. ఒక పేరు పోతే ఇంకో పేరు అంటే పెట్టుకోవడానికి కొంచెం అని అన్నట్టుగా అన్నానులే గోమాటో. ఎక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యావు కొంచెం. అందుకే మస్తు షేడ్స్ ఉన్నాయి. మస్తు షేడ్స్ ఉన్నాయి, నీకైతే ఉన్నాయి మస్తు షేడ్స్ 100%. అమ్మో, నాకన్నా పెద్ద కళాకారులు. సో చెప్పాలంటే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది ఏంటంటే ఆఫ్టర్ వెన్నెల కిషోర్ యువర్ ద బెస్ట్ కమిడియన్ టిఎఫ్ఐ అని. అదైతే బాగా వినిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది విన్నప్పుడు? బ్రో, ఐ జస్ట్ అప్రోచ్ ఎనీ క్యారెక్టర్ లైక్ అ క్యారెక్టర్. డైరెక్టర్ అడిగింది ఇవ్వాలి, ఓకే. ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసింది మనం చేయగలగాలి, అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు అలానే ఈ సినిమా కూడా నేను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్లో చెప్తున్నా, బేసిక్గా నా మైండ్ సెట్ ఈ ట్యాగ్స్ మీదకి వెళ్ళవు. హీరోనా, కమిడియనా, విలన్నా, హీరో ఫాదరా, ఇదా, అవన్నీ కాదు. జస్ట్ అబౌట్ హీరో ఫాదర్ కూడా రెడీగా ఉన్నారు. నేను చెప్తున్నా, మన దగ్గర ఇవన్నీ టిపికల్ క్యారెక్టర్స్ కదా. ఎనీ సినిమాలో ఇవన్నీ రోల్స్ ఉంటాయి. హీరోకి మదరు, హీరోకి ఫాదరు, హీరోయిన్ వాళ్ళ ఫాదరు, లేకపోతే హీరోయిన్ వాళ్ళ అన్నయ్య, హీరోకి ఫ్రెండ్, ఉంటే ఇద్దరు హీరోయిన్లు, ఇట్లా విలన్, ఇట్లా ఉంటాయి కదా. సో నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ ట్యాగ్స్. ఐ జస్ట్ గో బై ద క్యారెక్టర్. ఈ సినిమా కూడా అందుకే చేసా, లేకపోతే చేసి ఉండద్దు యాక్చువల్లీ. అంతేనా? అంతే కదా. ఏలే మన కమెడియన్ ఎందుకు మనం ఇట్లాంటి రోల్స్ చేయొద్దు ఇది అని అనుకునేవాడిని. అదేదో బిఫోర్ ఉండేది కానీ కమెడియన్ ఎందుకు అనవసరంగా హీరోగా మళ్ళీ వచ్చావు, మళ్ళీ బ్యాక్ వచ్చి కమెడియన్ రోల్స్ చేయాలంటే కష్టంగా ఉంటది కదా నీకు. ఇవన్నీ పోయినాయి, జమానా పోయింది. సునీల్ గారితో వెళ్ళిపోయినట్టు. ఐ థింక్ హీ బ్రోక్ దట్ బ్యారియర్ అంతే. ఇప్పుడు వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఏది వస్తే అసలు హీరోనే ఆలోచించట్లేదు. అవునవును, చేసేద్దాం అని చెప్పి. ఇక ఇప్పుడు నాకు తెలిసి ఏంటి అంటే, ఇప్పుడు ఇంకా ఇట్లా ఒక మహేష్ బాబు గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈ మన అల్లు అర్జున్ గారు, వీళ్ళ తర్వాత ఐ డోంట్ థింక్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ అట్లా సూపర్ స్టార్స్ అట్లా ఉంటుంది అని నేను అనుకోను అసలు. నాకు తెలిసిన స్టార్ అనే పదం మనం పెట్టుకోవడమే కానీ ఫ్యాన్స్ ఇచ్చే అంత స్పేస్ కూడా లేదు. అంటే మీరు చెప్పిన వాళ్ళు తప్ప ఇప్పుడు స్టార్ వీళ్ళందరికీ ఒక హెడ్ స్టార్ట్ ఉంది కాబట్టి, దేర్ అట్లీస్ట్ 15-20 years ఇన్ ది ఇండస్ట్రీ కాబట్టి, ఆ టైం నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అట్లా ఫోర్ ఫాదర్స్ ఇది కూడా అలా ఉన్నారు కాబట్టి ఉంది. కానీ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే దే ఆల్ డెబ్యూడ్ వెన్ దేర్ వాజ్ నో సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెన్ ఎవ్రీబడి ఈజ్ సో యాక్సెసిబుల్. ఇన్స్టాగ్రామ్ మీరు ఏ యాక్టర్ది ఓపెన్ చేసినా మీకు ఒక వాళ్ళ పర్సనల్ లైఫ్ స్నీక్ పిక్ దొరుకుతుంది. అట్లా డీమిస్టిఫై అయిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ బికమ్ అ సూపర్ స్టార్ అన్నట్టు. ఐ థింక్ ఎవ్రీబడి విల్ బికమ్, నాకు అసలు ఆ వర్డ్ ఇష్టం లేదు, సెలబ్రిటీస్. ఐ హ్యావ్ నో ఐడియా అసలు సెలబ్రిటీ అంటే ఏంటి భయ్య. అంటే కాదు, ఇప్పుడు నేను సెలబ్రిటీ అనుకో, నేను ఇక్కడికి వచ్చా, మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? అట్లేం లేదు కదా, పండగ వాతావరణం ఏం లేదు కదా. సో వాట్ ఈస్ దట్ వర్డ్ సెలబ్రిటీ అంటే ఏంటి, అలా ఆ వర్డ్ ఎలా కాయిన్ అయింది? ఇట్స్ అ బిగ్ ఇది సెలబ్రిటీ. బాబు, యా, హీరోయిన్ బాబు అనాలి. అది పేరులోనే బాబు ఉంటే అంటారు కదా. ఓకే. కాదు, మీరు మాట్లాడేటప్పుడు చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడతారు. నేనా? ద వే యు ఆర్ టాకింగ్. కానీ ఏంటి అసలు బిఫోర్ ఏంటి, ఇండస్ట్రీకి రాకముందు? డెల్లో పనిచేసేవాడిని బ్రో. ఓకే. ఇంజనీరింగ్ తర్వాత బీటెక్ చేసా. బీటెక్ తర్వాత ఐ గాట్ అ జాబ్ డెల్లో రిసర్చ్ అనలిస్ట్, ఇక్కడే మన మాదాపూర్. అలా 2 years అక్కడ చేసుకుంటూ ఐ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్. ఓకే. స్టేజ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ ఐ వాంటెడ్ టు సీ అసలు మనకి యాక్టింగ్ వస్తుందా రాదా, లేకపోతే ఈ అనవసరమైన ఈ గోలలో మనం బడి లైఫ్ అటు ఇటు కాకుండా అవుతుందా ఏంటి అని స్టేజ్ మీద ఫస్ట్ నన్ను నేను టెస్ట్ చేసుకున్నా.
పేరెంట్స్కి అయితే చెప్పేసా నేను యాక్టర్ అవుతా ఇది ఇది అని. బట్ అవ్వగలమా లేదా, లేకపోతే పేరెంట్స్ అన్నట్టు ఎందుకు పనికి రాకుండా పోతామా అంటారు కదా పేరెంట్స్. ఇట్లా వెంటనే యాక్టింగ్ అనగానే నోబడి విల్ ఎంకరేజ్ నో. సో భయపడతారు ముందు. భయపడతారు. అండ్ ఇట్స్ అ వెరీ కంపెటిటివ్ రిస్కీ ఫీల్డ్ కాబట్టి స్టెబిలిటీ అంత ఈజీగా రాదు. ఉంటుంది స్టెబిలిటీ, బట్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఆ స్టెబిలిటీ అది వస్తుంది. సో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు దోస్ వే ద థాట్స్. జాబ్లో ఉన్నప్పుడే మనము యాక్టింగ్ మీద ఒకసారి టెస్ట్ చేసుకుంటే అసలు వస్తుందా రాదా అన్నది చూసుకుంటే తర్వాత వీ కెన్ ప్లాన్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని. అట్లా ఐ డిడ్ థియేటర్ ఇన్ హైదరాబాద్. అలా చేసుకుంటూ ఐ థింక్ నేను ఒక 3 plays వేసా. 30 Days in September అని ఒకటి, బ్రేవ్లీ ఫాట్ ద క్వీన్ అని ఒకటి, ఇంకోటి ఇదేంటి అన్ ఈవినింగ్ విత్ శామ్యూల్ బెకెట్ అని. ఈ 3 plays వేసా. అప్పటికి ఇంకా నేను జాబ్లోనే ఉన్నా. దానికి వచ్చిన రెస్పాన్స్ బట్టి, నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ బట్టి ఐ డిసైడెడ్ ఓకే దీన్ని ఫుల్ టైం చేయొచ్చు, చేస్తేనే అవుతుంది లేకపోతే అవ్వదు, ఇట్లా జాబ్లో కూర్చుంటే అవ్వదు అని. అప్పుడు ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ ఇంకా ఫుల్ టైం యాక్టర్గా. వచ్చినప్పుడేమో హై రిస్క్ లో ప్రాఫిట్స్ అనిపించింది, కానీ ఇప్పుడు లో రిస్క్ హై ప్రాఫిట్స్ లోకి వెళ్ళామా? హోప్ సో. థ్యాంక్ఫుల్ ఫర్ ఆడియన్సెస్ అండ్ మీడియా ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని మేము అన్నాము. బట్ మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అనుకోలేదు కదా, ఎవరు లేరు అసలు, సపోర్ట్ కూడా లేదు. బాగానే వచ్చావు. బాగా ఫ్రెండ్ సర్కిల్ బాగా మెయింటైన్ చేస్తారా బ్రో? ఐ డోంట్ నో ఇది బయట జరుగుతుందేమో నాకు తెలియదు. బట్ నాకు ఒకసారి ఎవరైనా ఫ్రెండ్ అయ్యారంటే ఇంకా వాళ్ళు లైఫ్లోంచి వెళ్ళిపోయారు అన్నట్టు ఏమి ఉండదు. ఓకే, జాగ్రఫికల్గా వాడేదో మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆర్ స్టిల్ ఫ్రెండ్స్. యుఎస్లో ఉన్నారు ఇప్పుడు చాలా మంది. సో మేము తరచూ కలవలేము, బట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్. వాళ్ళు ఎప్పుడన్నా తేజ, అనిల్ వీళ్ళంతా ఉన్నారు ఫ్రెండ్స్. వెన్ ఎవర్ దే కమ్ టు హైదరాబాద్ ఒక 2-3 days మాత్రం ఇంకా అది హాలిడే లాగానే 100% విల్ మీట్. ఒకసారి ఇంజనీరింగ్ మా జర్నీని నెమరేసుకుంటూ వీ రియలీ హ్యావ్ ఫన్. వాళ్ళు కూడా అలాంటి టైం తీసుకుంటారు. దే కమ్ ఫర్ 2 weeks బదులు 3 weeks, 3 weeks బదులు 4 weeks. ఇవాళ అయితే పోస్ట్ పాండమిక్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కదా, ల్యాప్టాప్ తెచ్చేసుకొని. మొన్ననే మై ఫ్రెండ్ వాజ్ హియర్ ఫర్ అ మంత్, 3 months ago. November, September లోనే వచ్చాడు. దానికంటే ముందు ఇంకొకటి వచ్చాడు ఇయర్ స్టార్టింగ్లో. సో ఐ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. ఐ డోంట్ థింక్. అదే మీరు ఫస్ట్ అడిగారు కదా వాట్ ఈస్ మీన్ బై సెలబ్రిటీ అని. మేబీ మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినట్టు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ మనం ఏదో మన యాక్టర్ అవ్వకన్నా ముందు వాళ్ళకి తెలుసు కదా, ఏమనంటే కాళ్ళ కింద పడాడు అని సెలబ్రేట్ చేసుకునే అంత ఇది ఉన్నది. బట్ దే ఆర్ ఆల్వేస్ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ అరే అనుకున్నది వీడు చేశాడు ఇది అన్నది. ఇంజనీరింగ్ లో కూడా మేము అనుకున్నాం సినిమా తీయాలి అట్లా ఇట్లా ఇది అని. ఇవన్నీ అవుతాయా బొక్క అనుకుని అందరూ ఎవరి దారిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా. సో అంటే ఒక సినిమా తీసేటప్పుడు కథ ఎంత ఇంపార్టెంటో దాంట్లో పనిచేసే యాక్టర్ కూడా అంత ఇంపార్టెంట్. అవును. సో ఈ రోల్ ఇతను ప్లే చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అని. Yes. అలా రియల్ లైఫ్ లో మస్తు షేడ్స్ ఉన్నారా నీళ్ళు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారా మిమ్మల్ని? అంటే ఆయన అన్నారు బ్రో. అదే ఇక అంటే ఇప్పుడు ఈ లాస్ట్ 10 years జర్నీలో ఏదన్నా థియేటర్ చేశా, మా ఫ్రెండ్స్ అమ్మని అమ్మ బాగా చేసేవారా ఓకే అట్లా ఇది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది సర్లే బొక్క అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే.